అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. సాధారణంగా మనందరం యాన్యువల్ చెకప్కి చేస్తుంటాము. ఇందులో ముఖ్యంగా బ్లడ్ ఎగ్జామినేషన్ లేదా ఈసీజీ, ఎకో లాంటివి చేయించుకొని మనకు ఇంటర్నల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రిలేటెడ్ కావచ్చు, లేకుంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎటువంటి లేవని మనం సంతోషపడుతుంటాం. కానీ మనకు 90% ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్టర్నల్గా వచ్చేవి, అంటే మెకానికల్ ద్వారా వచ్చేవి. మరి ముఖ్యంగా నెక్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్, తర్వాత మోకాలు నొప్పి, ఇవన్నీ కేవలం ఎక్స్టర్నల్ ద్వారా అంటే 90% మెకానికల్ ద్వారా వస్తుంటాయి అన్నమాట. ఏమిటి ఈ మెకానికల్ అంటే ప్రాపర్ పోస్చర్లో కూర్చోకపోవడం వల్ల కావచ్చు, లేదా నిల్చున్న విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఒకటే జాయింట్ మీద మనం లోడ్ క్రియేట్ చేయడం వల్ల కూడా కావచ్చు, లేదా మనకి ఎక్సర్సైజ్ చేసే విధానమే కరెక్ట్ లేకపోవచ్చు, లేదా నడక విధానమే కరెక్ట్ లేకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం కరెక్ట్ ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు మూమెంట్ ఎగ్జామినేషన్ చేసి మనకి ఏది అవసరమో, ఏ మజిల్స్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తే బాగుంటుంది, ఏ జాయింట్ మీద లోడ్ పడకుండా మనం కాపాడుకోవచ్చు, ఈ ముందే చేస్తే ఏమవుతుందంటే మనకు ఈ సర్జరీలు అవసరం ఉండదన్నమాట. కాబట్టి మీరు వీలైనప్పుడల్లా ఇయర్లీ ఒకసారి మూమెంట్ ఎగ్జామినేషన్, మీ పోస్చర్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకున్నట్లయితే మనకు 90% ప్రాబ్లమ్స్ అన్నీ మనం పెయిన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆ విధంగానే సర్జరీ లేకుండా కూడా మనం నివారించవచ్చు. నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు.